తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ మైండ్ గేమ్. బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై సరికొత్త పార్టీతో రీ ఎంట్రీ. ఇది తమిళనాడు సీఎం విజయ్ కు మొదటి గండం కాబోతుందా? అన్నామలై విజయ్ కు చుక్కలు చూపించబోతున్నారా? దీనిపై ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు రాజకీయాలు ఊహించని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పొచ్చు. మొన్నటి ఎన్నికల్లో దళపతి విజయ్ క్లీన్ స్వీప్ చేసి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సరే, ఇక్కడతో తమిళనాడు పాలిటిక్స్ ఒక కొలిక్కొచ్చాయనుకుంటే ఇక్కడే అసలు ట్విస్ట్ పడింది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఈయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఆమోదించారు. అయితే ఇక్కడ అన్నామలై బీజేపీ రాజకీయాలకు దూరం కాలేదు. విజయ్ కోటను బద్దలు కొట్టేందుకు సరికొత్త పార్టీతో సొంతంగా రంగంలోకి దిగుతున్నారు అన్నామలై. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి మోదీ స్ఫూర్తితో బీజేపీలోకి వచ్చారు అన్నామలై. తన పాదయాత్రలతో బీజేపీకి ఒక కొత్త మైలేజ్ నైతే తీసుకొచ్చారు. అలాంటి అన్నామలై ఇంతటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే, మొన్నటి ఎన్నికల్లో అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కానీ ద్రవిడ పార్టీల అవినీతిపై పోరాడే అన్నామలై ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు, విమర్శించారు కూడా. కానీ ఈ పొత్తులేవి కూడా విజయ్ ముందు నిలబడలేకపోయాయి. ఈలోపే అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది అధిష్టానం. ఎన్నికల్లో కూడా అన్నామలైకు సీట్ ఇవ్వలేదు. దీంతో అసంతృప్తి చెందిన అన్నామలై వెంటనే బీజేపీ నుంచి బయటకు వచ్చి తన సొంత ఎజెండాతో తమిళనాడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు అన్నామలై నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, తాను నడుపుతున్న వి లీడర్స్ అనే ట్రస్ట్ ను ఒక పొలిటికల్ మూవ్మెంట్ గా మార్చబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తమిళగ మక్కల్ కలగం లేదా తమిళగ మక్కల్ కచ్చి అనే ఒక సరికొత్త పార్టీని కూడా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచిన విజయ్ ఇప్పుడు సీఎం గా పరిపాలిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ ప్రభుత్వంపై వస్తున్న చిన్న చిన్న వ్యతిరేకతలను క్యాచ్ చేసుకుని బలమైన అపోజిషన్ గా నిలబడాలన్నదే అన్నామలై వ్యూహం. నిజానికి విజయ్ గెలవడానికి ప్రధాన కారణం మార్పు కోరుకున్న యువత, న్యూట్రల్ ఓటర్లు. ఇప్పుడు అదే యూత్ లో, చదువుకున్న వాళ్లలో అన్నామలై కూడా మంచి క్రేజ్ ఉంది. విజయ్ది సినిమా గ్లామర్ అయితే అన్నామలైది ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. సో ఈజీగా విజయ్ ప్రభుత్వంలోని లొసుగులను అన్నామలై టార్గెట్ చేయొచ్చు. నిజానికి ఇప్పుడు తమిళనాడులో ఒక బలమైన ప్రతిపక్షం అంటూ ఏదీ లేదు. దాన్ని ఎన్కాష్ చేసుకుని అన్నామలై ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడితే, సీఎం విజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అన్నామలై ఎండగడితే రాబోయే రోజుల్లో విజయ్ కు చుక్కలు కనిపించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ రియల్ హీరో అయిన సీఎం విజయ్ కు ఈ రియల్ లైఫ్ సింగమైన అన్నామలై ఎలా చెక్ పెడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా అన్నామలై తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. అటు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న విజయ్, ఇటు సరికొత్త వ్యూహంతో వస్తున్న అన్నామలై. మరి ఈ ఇద్దరు యువనేతల మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.